హలో యూఎస్ వెల్కమ్ టు డాక్టర్స్. దేశంలో సంచలనంగా మారినటువంటి కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసు విషయంలో సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ కేసులో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 10 రోజుల పాటు కస్టడీలో ఉంచే అవకాశం అయితే ఉంది. ఈలోపు తల్లిదండ్రులు అయితే పోలీసులను డిమాండ్ చేస్తున్నారు. తమ కూతురిని రేప్ చేసి చంపేసిన వారి విషయంలో ఒక్కడే అయి ఉండకపోవచ్చు, తనతో పాటు ఇంకా చాలామంది ఉండి ఉంటారు. ఎందుకంటే తమ కూతురుతో అదే రోజు డ్యూటీలో ఉన్నవాళ్ళు ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, తనతో పాటు ఎంతమంది పనిచేస్తారు, వాళ్ళెవరికి తెలియకుండా అసలు ఏ శబ్దం రాకుండా రేప్ చేసి చంపేస్తారా, వీళ్ళందరూ కావాలనుకున్న మా కూతురుని చంపేస్తారా, మాకు ఖచ్చితంగా నిజాలు బయటికి రావాలన్నట్టు తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో నిజంగా అయితే పోలీసులకి ఒక ఛాలెంజ్గా మారింది. ఈ ఇన్సిడెంట్లో సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడా లేక చాలామంది ఉన్నారా అనే విషయం అయితే ఇంకా వెల్లడించాల్సి అయితే ఉంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 2 రోజులకి అదే ఆసుపత్రిపై దాదాపు 40 మంది రౌడీలు అయితే దాడి చేయడం జరిగింది. ఎందుకు దాడి చేశారో, దాదాపు 2 గంటల 3 గంటల సమయంలో దాడి చేయాల్సిన అవసరం ఏముంది, ఆసుపత్రిలో ఉన్నటువంటి అన్ని వస్తువులు పడేయడం అయితే చేశారు, అన్ని పగలగొట్టడం పడేయడం అయితే జరిగింది. దీనికి గల కారణం ఏం చెప్తున్నారంటే సాక్ష్యాలు మార్చడానికి, సాక్ష్యాలు లేకుండా చేయడానికే రౌడీలు అంటే ఎవరినో కాపాడడానికి ప్రయత్నిస్తారని అర్థమైపోయింది. ఎందుకంటే సాక్ష్యాలు లేకుండా చేస్తే కనుక కేసు తప్పుదోవ పట్టే అవకాశం ఉంది అని అర్థమవుతుంది. కానీ పోలీసుల ప్రకారం ఆ సీసీ కెమెరాలో దాదాపు ట్రైనీ డాక్టర్ 3 గంటల సమయంలో పడుకోవడానికి వెళ్ళింది, సెమినార్ హాల్లో చదువుకొని పడుకోవడానికి వెళ్ళింది. 3 గంటల సమయంలో సంజయ్ అనే వ్యక్తి అయితే తన రూమ్లోకి వెళ్ళాడు. దాదాపు 5 గంటల సమయం తర్వాత అదే రూమ్ నుంచి బయటికి రావడం అయితే జరిగింది. ఈ 2 సాక్ష్యాల వల్ల సంజయ్ రాయ్ని ఫస్ట్ నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు. అసలు సంజయ్ రాయ్ ఎవరు, సంజయ్ రాయ్కున్న ఆ ఆర్జికర్ ఆసుపత్రికి ఉన్న సంబంధం ఏంటి, తనకు ఉద్యోగియా లేకపోతే బయటి వ్యక్తి అనే విషయాలు చూస్తే కనుక ప్రస్తుతం అయితే సంజయ్ రాయ్ అయితే ఆర్జికర్ ఆసుపత్రి చెక్పోస్ట్ వద్ద బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలు చూసుకుంటూ ఆసుపత్రి లోపలలో కూడా అప్పుడప్పుడు వస్తుండేవాడు. వాలంటరీగా పనిచేస్తూనే మధ్యవర్తిగా పనిచేయడానికి సమాచారం. మొదట అతడు పోలీసులకు అనుబంధ వాలంటరీగా పనిచేశాడు. పోకరి చేష్టలతో స్థానికులను ఎప్పుడూ ఇబ్బంది పెట్టేవాడని స్థానికులు అయితే వెల్లడించారు. దక్షిణ కోల్కతాలోని శంభునాథ్ పండిట్ వీధిలో ఉండే సంజయ్ స్థానిక విభాగంలో విపత్తుల నిర్వహణ బృందంలో వాలంటరీగా పనిచేశాడు. అప్పటి నుంచి ఒక పోలీస్కి పిఏగా పనిచేస్తున్నట్టు తనకి తానే చెప్పుకుంటూ అందరిని బెదిరించేవాడు. కొందరికి మాత్రం హోంగార్డ్గా పరిచయం చేసుకునేవాడు. నగరంలోని ఒక పోలీస్ బెటాలియన్ వద్ద ఎక్కువ కనిపించేవాడు. ఈ క్రమంలో ఆర్జికర్ ఆసుపత్రి అతన్ని గమనించి తమ ఆసుపత్రి చెక్పోస్ట్ వద్ద ఒక ఉద్యోగం అయితే ఇచ్చింది. అప్పటి నుంచి అయితే చెలరేగిపోయేవాడు. తనతో పాటు ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళల పట్ల కొంచెం దురుసుగానే అంటే అశ్లీలతకు సంబంధించిన మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేవాడు. సంజయ్ ఫోన్లో అయితే ఎప్పుడైతే పోలీసులు చెక్ చేస్తారో తన ఫోన్లో అశ్లీలత వీడియోలు ఫోటోలు అయితే కనిపించడం జరిగింది. తన పర్సనల్ లైఫ్ అయితే చాలా చండాలమని చెప్పవచ్చు. ముఖ్యంగా తనకి ఇప్పటివరకు 4 పెళ్ళిళ్ళు అయినాయి. మొదటి 3 భార్యలు తన ప్రవర్తనని, తన బిహేవియర్ని, అదేవిధంగా తన చెడు అలవాట్లను చూసైతే 3 వదిలేశారు. ఆ తర్వాత 4వ భార్య పెళ్లి చేసుకున్నాడు. తను అనారోగ్యంతో చనిపోయింది. ఇంకప్పటి నుంచి తను ఒంటరిగానే ఉంటున్నాడు. తనకు ఒక తల్లి ఉంది. తల్లి కూడా సంజయ్ రాయ్ అంటే ఇష్టం లేదు. తన తల్లి ఏం చెప్తుందంటే సంజయ్ రాయ్ ఎప్పుడైతే పుట్టాడో మాకు కష్టాలు మొదలయ్యాయి, కానీ ఇంత దారుణంగా చేస్తాడని అయితే మాకు తెలియదు అన్నట్టే అని చెప్తుంది. వాడు ఎప్పుడైతే మా జీవితంలోకి వచ్చాడో కష్టాలు మొదలయ్యానంటే తను అయిష్టంగానే చెప్తుంది. అంతేకాకుండా సంజయ్ రాయ్ ప్రవర్తన అయితే ఆ స్థానికులకి ఎవరికి నచ్చేది కాదు. తను పోలీస్కి ఒక మధ్యవర్తిగా అంటే సొసైటీలో జరుగుతున్న విషయాల్ని మధ్యవర్తిత్వంగా తీసుకొని పోలీసులకు ఇవ్వడం తన బాధ్యత. కానీ తనే పోలీసు ఉన్నట్టు బిహేవ్ చేసేవాడు, బెదిరించేవాడు. కొందరైతే అసలు నాకు ఒక పెద్ద ఆఫీసర్ తెలుసు, నేను తన దగ్గర పిఏ చేస్తున్నట్టు ఈ విధంగా తన బిహేవియర్ అయితే ఉండేది అన్నట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే తన అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు అడుగుతున్నప్పుడు మీరు నన్ను అరెస్ట్ చేశారు, చంపేసుకోండి, ఉరి తీసేయండి, నాకేం ప్రాబ్లం లేదు, అసలు పశ్చాత్తాపమే లేదు కళ్ళలో. అలాంటి ప్రవర్తన నిజంగా సంజయ్ రాయ్లో కనబడుతుంది. మరి ఇంకా ఏ విషయాలు బయటకు వస్తాయో వెయిట్ చూడాల్సిందే.